బాను, తర్వాత వీణ. సార్స్కి నాకు గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా క్లాప్స్ కొట్లే కొట్టండి అందరూ. క్లాస్లో ఏమనిపించింది, ఇప్పుడు ఎట్లున్నాయి? నేను 8th జాయిన్ అయినాను. నాకు అంత ముందు ఏమైంది ఎవరు ఉన్నారో నాకేం తెలియదు. కాకపోతే నేను 8th జాయిన్ అయ్యాను. ఫస్ట్ నాకు స్కూల్లో ఫస్ట్ డే రాగానే అమ్మో నేను ఈ స్కూల్లో ఉంటానా, నాకు మా మమ్మీ వాళ్ళు ఇక్కడ తెచ్చేసారు, నేను అసలు స్కూల్లో ఉంటానా, సగంలోనే వెళ్ళిపోతానేమో అనుకున్నాను. కాకపోతే ఇక 10th వరకు ఉన్నాను. నేనైతే అసలు 10th వరకు ఉంటాను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పటి వరకు నేను ప్రైవేట్ స్కూల్లో చదివాను. మా అమ్మ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి నన్ను ఇక్కడ జాయిన్ చేయాల్సి వచ్చింది. నాకు ఈ స్కూల్ చూసి వాతావరణం చూసి అమ్మో ఇంత పెద్ద స్కూల్లో నేను ఉంటానా, నేను ఆ స్కూల్కి వెళ్ళను, నాకు వాడు ఉండడం కష్టం, అలవాటు అయిపోవడం కష్టం అని చెప్పేసి ఏడ్ చేశాను. కానీ అలా ఇక ఫ్రెండ్స్ తోటే నేను అలా మూవ్ అయ్యాను. నాకు ఫస్ట్ సబ్జెక్ట్ హిందీ చాలా టఫ్ ఉండేది. నాకు 10th పోయింది కూడా దాంట్లోనే. నాకు హిందీని చూస్తే ఆ టీచర్ని చూసినా, నాకు నా హిందీ సబ్జెక్ట్ చూసినా కూడా ఇప్పటికి కూడా మా సార్ హిందీ మాట్లాడు నేర్చుకోవాలి అంటుంటే కూడా నాకు ఆ హిందీ సబ్జెక్ట్ అమ్మో హిందీ నాకు రాదు, నేను చదవలేను అనుకున్నాను. కాకపోతే నేను ఏదో 10th అంతా కాకుండా యావరేజ్గా మార్క్స్ వచ్చాయి నాకు. ఇక తెలుగు అంటారా, తెలుగు ఓకే చదివాను, కాకపోతే నేను అనుకున్న మార్క్స్కి తక్కువనే వచ్చాయి. ఇక నాకు మ్యాథ్స్ అంటే ఇక అంత ఇష్టం. అది ఇప్పటికి కూడా మా పాప అయినా మా బాబుకైనా మ్యాథ్స్ అంటే అమ్మో మ్యాథ్సా అని అంటారు. కాకపోతే నేను రామరెడ్డి సార్ చెప్పిన ఒక మెథడ్ని నేను వాళ్ళకి చెప్పాను, మీరు అంత టఫ్ అని అనుకోకండి, అది ఆటపాటతోటి ఉంటుంది అని చెప్పేసి చెప్పాను. ఇక మళ్ళీ నాకు ఇంగ్లీషు కూడా కొంచెం చాలా ప్రాబ్లం ఉన్నట్టు, అది నాకు రాలేకపోయేది గ్రామర్, అయినా కూడా సార్ నన్ను చెప్పారు. ఇక సమ్మె సార్ సోషల్ చెప్పారు. నాకు సమ్మె సార్ చెప్తే విన్నాను, కాకపోతే నాకు మాత్రం మెదడుకి అసలు సోషల్ అంటేనే మెదడుకి ఎక్కకపోయేది. అది ఇప్పటికీ కూడా మా పిల్లలలో చూస్తా కదా, నా దగ్గరికి వచ్చి మమ్మీ ఇది ఏంటిది అంటే అమ్మో నాకు సోషల్ రాదు నాన్న, నన్ను అడగకండి, నాకు దాంట్లో ఏమాత్రం తెలియదు అని చెప్పేసి చెప్పేదాన్ని. ఇక సైన్స్ బయాలజీ అంటే నాకు అంతంత మాత్రమే వచ్చేది. నేను 10th అయిపోయి రిజల్ట్స్ నేను అనుకున్న మార్క్స్కి నాకు వచ్చిన మార్క్స్కి చాలా తక్కువ వచ్చాయి. నేను మా అమ్మ వాళ్ళు ఏం కాదులే నీకు వచ్చిన మార్క్స్ సరిపోతాయి అని అంటే కూడా నేనే తోపు అంటే నాకంటే తోపు మా బాబు. నేనే అంటే నువ్వెంత అన్నట్టుగా చూస్తాడు నన్ను. నువ్వేంది నాకు చెప్పేది, మా టీచర్ చెప్పింది కరెక్ట్, నువ్వు చెప్పేది ఎక్కడి కరెక్ట్, ఇది నువ్వు ఎప్పుడో చదువుకున్నావు ఇప్పుడు నాకు చెప్తావేంటి అంటాడు. తను కొంచెం నా అంత కాకపోయినా కొంచెం ఓకే, కాకపోతే పాప బాగా చదువుతుంది, ఆమెకు ఇంట్రెస్ట్ అన్నట్టు చదువు విషయంలో. మళ్ళీ దేంట్లో అయినా పార్టిసిపేట్ చేయాలంటే తొందర మా బాబుకు అంత లేదు. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ సునీత వచ్చి తన సునీత
రామ్మా ఫాస్ట్గా రా. సార్ కూడా సునీతనే పిలుస్తున్నారు. సో వచ్చి మీ అనుభవాన్ని కూడా షేర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఫాస్ట్గా టైం అవుతుంది కదా మళ్ళీ మనకి. స్రవంతి దా. ఇలా షైగా ఫీల్ అవ్వద్దురా, అందరం మనమే కదా, బయట ఎవరు వాళ్ళు లేరు కదా. రండి. ఏం లావణ్య రారా. ఏం లావణ్య ఫాస్ట్గా రా. వచ్చేసి నువ్వు ఫాస్ట్గా, మనం ఎంత ఫాస్ట్గా వస్తే అంత ఫాస్ట్గా మనం ఫినిష్ చేసుకోవచ్చు. మా ఫ్రెండ్స్ అందరికీ ముందుగా రామరేజ్ సార్ గురించి మాట్లాడుతున్నాం. సార్ బాగా ముఖ్యంగా గుండప్ప గుర్తుకుంది అందరికి. యాదవ్స్ అందరూ గిన్నప్ప పెట్టమంటే గిన్నె చుట్టు పెట్ట సరవపిండి వెనకట ఎడ్డి గొల్లలు సరవపిండి పెట్టమంటే సరవ చుట్టూ పెట్టమని అన్నారట. అట్లున్నారమ్మా అని సునీతను నన్ను ఊరికే కామెడీ చేసేటోళ్ళు. సునీత నేను ఊరికే మనస్పర్ధాలు వచ్చేది మా ఇద్దరికి. సార్ ఊరికే కలిపేటోడు, మీరు అంతా కోడళ్ళమ్మ మంచిగా ఉన్నట్టు ఇట్లా అట్లా అని చెప్పేటోడు. సార్ నాకు ఇంగ్లీష్ రాదు అసలు. ఎట్లా అంటే చూసుకున్నా కూడా చదవరాకపోయేది నాకు. సారు నువ్వు చదువుతావమ్మా అని ఒక రోజుకి ఒక పోయము ఏదో ఒకటి ఇచ్చేటోడు. అది ఒక రోజు చెప్తే క్లాప్స్ కొట్టిపించేటోడు. మళ్ళీ తెల్లారి చదువుకోవాలనిపించేది నాకు ఆ క్లాప్స్ కోసం. అది అయినా బట్టి చదివి ఆ క్లాప్స్ కోసమైనా చదవాలనిపించేది. సమ్మయ్య సార్, ఇక సార్ వచ్చిందంటే మా నాన్న పేరు కూడా సమ్మయ్య. మీ డాడీ వచ్చిందని అమూల్య వాళ్ళందరూ కామెంట్ చేసేటప్పుడు ఇప్పుడు ఆ పర్సన్ బయటపడుతుంది. అంటే ఇక మీ నాన్న అట్లా అనేటోడు. మళ్ళా సారు గేట్ నుంచి వచ్చేటప్పుడు కూడా మా నాన్న అంటే అనేటోళ్ళం. విజయలక్ష్మి మేడం అంటే బంగారం. ఇక మేడం అంటే రాకున్నా అమ్మ రాస్తావని కొంచెం ధైర్యం చెప్పేది. ఎవరైనా క్లెవర్లు ఉంటే ముందు చూపించేది. నాకైతే అట్లా చేసేది. మార్క్స్ కూడా 2 మార్క్స్ కలిపేది కావచ్చు. సోషల్ సార్ అంటే ఇక ఏంటంటే సోషల్ మా పిల్లలు ఇప్పుడు చెప్తారు, పొద్దున తిన్నామమ్మ దోశలు, కళ్ళు మూసుకొని రాయొచ్చు సోషల్ అంటారు. అవునరా నేను కూడా ఏదో ఒకటి రాసేది అని చెప్పేదాన్ని. న్యూస్ పేపర్ కూడా అనేది. వాళ్ళు కూడా అదే అంటాడు, ఏంటిది పొద్దున తిన్నాం దోశలు, సాయంత్రం అదేంటి సోషల్ కళ్ళు మూసుకొని రాయొచ్చట. కాకపోతే నేను కొంచెం అంత క్లెవర్ స్టూడెంట్ కాదు, మామూలు స్టూడెంటే. కానీ నార్మల్ కన్నా పిల్లలు బాగా చదువుతారు. అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మా బాబు కానీ పాప కానీ. బాబు అయితే ఇక అన్నిట్లా ఏది నేర్పినా ఫాస్ట్ ఉంటాడు వాడు మాటలలో కానీ. నాకు ధైర్యం లేకున్నా వాళ్ళు చాలా ధైర్యవంతులు. అంతే సార్కు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము వచ్చినందుకు, ఇంత టైం కేటాయించినందుకు. కాకపోతే వనజా మేడం కానీ పద్మ మేడం వస్తే చాలా సంతోషపడేటోళ్ళం. వనజా మేడాన్ని చాలా కలుసుకోవాలని ఉండే మాకు. మేడం చాలా బాధలో ఉండేది కాబట్టి. సునీత నేను అంటే అప్పుడు ఊకే మాట్లాడుకున్నాం. ఇప్పుడు అంటే ఇక మేము ఇక ఒక అట్లా ఎట్లా అంటే ఒక సిస్టర్స్ లాగా అయిపోయినాం. అప్పుడు ఉండేది
ఇప్పుడు ఏదైనా ఫోన్స్ వల్ల కానీ ఏదైనా చాలా ఉంటాయి అంతే. అలా మనకి ఎలా ఉండాలో అప్పుడు ఏం తెలియక చిన్న చిన్న వాటికి ఫీల్ అవ్వడు అన్నిటికి అలా ఉండేది. ఇప్పుడు మన పిల్లలకు అవి కొన్ని నేర్పిస్తాము. ఇట్లా ఉండద్దు, అట్లా ఉండాలి, మేము ఇట్లా చేసేటోళ్ళం, ఇట్లా ఎవరి ఫ్రెండ్స్ కానీ ఏదైనా కానీ ఫ్రెండ్స్ తోటి ఇట్లా ఉండాలని పిల్లలకు చెప్తాము. చెప్తుంది దానికి తెలియాలనే చెప్తున్నా. అది ఏంటంటే నీకు అంత సీన్ లేదు మమ్మీ, నేను కబడ్డీ ఆడేదాన్ని, చదువు ఇట్లా లేకున్నా కానీ కబడ్డీ ఆడేదాన్ని, అమ్మ నాన్న చెప్తే పని చేసేదాన్ని అని చెప్పినా కూడా అవునా మమ్మీ అంత లేదు నీకు అంటది. చూస్తుంది కబడ్డీ సార్ నేను ఎట్లా ఆడాయో మా సార్తో కూడా చెప్పించిన. ఆమె గేమ్స్ ఆడేది, చదువు తప్ప ఆమెకు ఏం ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే అంటది నీకు అంత సీన్ లేదు మమ్మీ అంటది. నా సీన్ చూసినావా? వాళ్ళ డాడీ తోటి కామెడీ చేస్తుంది. ఏమో అత్త మాట్లాడుతుంది. మా అత్త ఏంటంటే చెప్పు నేను చెప్పినా కాబట్టి కూడా ధైర్యం అట్లా అంటే ర్యాండమ్ గా మాట్లాడితే సరిపోతుంది ఎవరైనా. ఇప్పుడు ఏమన్నా మార్కులు సునీత గురించి స్పెషల్ గా చెప్పాలన్నమాట. సో గెట్ టుగెదర్ అనగానే మనందరూ కూడా గర్ల్స్ కొంతమంది ఆలోచించారు రావాలా వద్దా అని. బట్ తను బౌపేటలోనే ఉండి ప్రతి అవైలబిలిటీలో ఉన్న ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి తను కలిసి వచ్చిందనమాట. రండి మనం ఇప్పుడు మీట్ అవ్వాల్సిందే, 19th అనే డేట్ ఫిక్స్ చేశాం కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి మీట్ అవ్వాల్సిందే అని అవైలబిలిటీలో ఉన్న అందరింటికి వెళ్ళి కనుక్కొని వచ్చింది. తర్వాత ఎవరైనా రాను అనగానే వెంటనే నాకు ఫోన్ చేసేదన్నమాట, వీళ్ళు రానంటున్నారు మళ్ళీ ఫోన్ చెయ్యని. ఆ తర్వాత నేను అమూల్యకి ఫోన్ చేశాను. ఇంకిద్దరం కాన్ఫరెన్స్ కాల్లో ఉండి ప్రతి ఒక్కరితో కాల్ మాట్లాడామన్నమాట. బాయ్స్ లో కూడా శ్రీకాంత్ అయితే నేను రాను నాకు పనుంది అని చెప్పాడు, వాడిని కూడా తీసుకురావాల్సి వచ్చింది. ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట. సునీతకైతే స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మనందరం కూడా. అందుకే అందరికీ కాల్ చేశాను. కాన్ఫిడెన్స్లో అందరికంటే ఇక్కడ చిన్నగా ర్యాండమ్ చిన్నగా మాట్లాడు. అందరికీ నమస్కారం. మా క్లాస్మేట్ సునీత ఇప్పుడు వదిన. ఇట్లాంటి వదిన అందరికీ దొరకదు. బాగా చూసుకుంటుంది, ఇంటికి వెళ్ళినా ఇక్కడ ఎక్కడ ఉన్నా బాగా చూసుకుంటుంది. చాలా సంతోషం. ఏంది మీరు మాట్లాడరు, నమ్ముతారు. సారు బాగా ఇంగ్లీష్ చదవరాకున్నా చెప్పేది. అప్పుడు మేము చెప్తే వినలేదు కానీ ఇప్పుడు మా పిల్లలకి చెప్తుంటే అర్థమవుతుంది. అప్పుడు ఎందుకు వినలేదు ఇప్పుడు అర్థమవుతుంది. మేము చదవకుండా అర్థం చేసుకొని ఇప్పుడు వాళ్ళని బాగా చదివిస్తున్నాం. రోజు ఈవినింగ్ రాగానే 1 hour క్లాస్ చెప్పుకుంటాం. మాకు తెలియకుండా గూగుల్లో సెర్చ్ చేసి టైపింగ్ రాకున్నా వరుతాం. అందరు చెప్పినట్టు కాప వాళ్ళు సైలెంట్ బాగా చదువుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, మా బాబు కూడా బాగా అల్లరి చూశారు కదా ఇంతకుముందు. బాగా ఫాస్ట్ బాగా చదువుతారు మా వదిన సూపరు. మా వదిన సూపర్. రిలేషన్ అత్త వాళ్ళు మెయిన్ అత్త. సరే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అంటే 4 చెప్తాను. ఒకటి గ్రౌండ్లో క్రికెట్ ఆడేటప్పుడు ఏం టైంలో ఇంకా క్రికెట్ ఆడుతున్నారా అని రామరాజ్ సార్ తీసుకొచ్చి అందరిని ఇక్కడ నించోబెట్టింది ఒకటి. అండ్ ఇంగ్లీష్ పోయం సరిగ్గా చెప్పలేదని ఈవినింగ్ 6 వరకు సారీ సార్ కూర్చోబెట్టిన విషయం ఒకటి. నెక్స్ట్ సమయ్ సార్ హోంవర్క్ రాయిపోతే సార్ కొట్టిన బ్యాక్ సైడ్ దెబ్బలు ఒకటి. నా లైఫ్లో మర్చిపోలేనివంటే ఇవే 4 స్కూల్లో. అండ్ ఇంకా చదువు విషయంలో చెప్పాలంటే ఇంగ్లీష్ స్టిల్ నా బీటెక్ అయిపోయేంత వరకు కూడా నేను ఇంగ్లీష్లో పూరే సార్, నిజం చెప్తున్నాను. అండ్ హిందీ కూడా పూరే. దానివల్ల నా ఆపర్చునిటీస్ కూడా మిస్ చేసుకున్నాను. సో జాబ్ వచ్చిందని ఇంట్లో కూడా చెప్పలేదు. యాక్చువల్గా నోయిడాలో వచ్చింది ఒక జాబ్. సో దానివల్ల నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు,
నేను అక్కడికి వెళ్ళి ఏం సర్వ్ అవుతానని కూడా నేను బ్యాక్ స్టెప్ వేసి వెళ్ళలేదు. సో ఆ ఒక్క మిస్టేక్ నాకు 2.5 years కెరియర్ గ్యాప్ ఇచ్చింది. సో సరే అని రియలైజ్ అయ్యి మళ్ళీ స్లోగా నేను పికప్ చేసుకొని ఇంగ్లీష్ మనం మాట్లాడితేనే వచ్చింది అని తెలుసుకున్నాను అని మీరు చెప్పారు కూడా. వెన్ యూ ప్రాక్టీస్ మీకు ఆటోమేటిక్గా వచ్చేసి మాట్లాడండి అని సార్ చెప్పారు. సో అది నేను రియలైజ్ అయ్యింది ఆఫ్టర్ 14 years తర్వాత రియలైజ్ అయ్యాను. సో అప్పటి నుంచి నేను ఇక జాబ్ చేస్తూ క్లయింట్స్తో మాట్లాడిన తప్పులున్నా మంచిదే, మాట్లాడితేనే మనకు వచ్చిద్ది అని ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నాను. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు నేను ప్రజెంట్గా ప్రాజెక్ట్ లీడ్గా మేనేజర్గా చేస్తున్నాను ఒక ప్రైవేట్ కంపెనీలో. సో ఆల్మోస్ట్ 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో ఉన్నాను. సో మంచి పొజిషన్లో ఉన్నాను. సో మనం అందరం అనుకుంటాము సో 10th class ఏది లేదు, ఇట్స్ అ బేస్. సో ప్రతి క్లాస్ అనేది ఏంటంటే మనకి బేసిక్ స్టెప్పే. సో నేనైతే ఒకటే చెప్తాను, ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి వాళ్ళకి ఇష్టం ఉంటే చదువుతారు, లేకపోతే లేదు. వాళ్ళని బలవంతం అయితే పెట్టద్దు, వాళ్ళ కెరియర్లో ఏం కావాలో వాళ్ళే చూస్ చేసుకుంటారు. బట్ ప్రెజరైజ్ అయితే చేయొద్దు పిల్లలకి, చదవండి చదవండి అని. సో అది చేస్తే ఏంటంటే ఇప్పుడు రీసెంట్ జనరేషన్కి పేరెంట్స్ డైనోస్ లాగా కనిపిస్తున్నారు. ఎగ్జాంపుల్ ఎవరంటే నా అల్లుడే, నా చిన్నల్లుడే. నా చిన్నల్లుడు ఇక నా అక్క కన్నా నాకు ఎక్కువ తెలుసు వాళ్ళ గురించి. అది సో ఇంకేం చెప్పలేను. థ్యాంక్ యూ. సో ఆఫ్టర్ 16 years మీకు చాలామందికి నేను 16 years తర్వాతనే కలుస్తున్నాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ సుష్మా వచ్చి తన అనుభవాన్ని షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతుంది. నమస్కారం చెప్పొచ్చు. ఏదైనా పర్లేదు, ఏదో ఒకటి 2 మాటలు వెళ్ళు, పిలిచినందుకు వెళ్ళాలి. పోయి అట్లా స్టేజ్ పై ఉంటే చేసి ముందు చెప్పొచ్చిన వాళ్ళకి అంతే అంటారు ధైర్యంగా నేను వీడియో తీస్తాను. ఎట్లయినా మాట్లాడదు కదా. నువ్వు ఏం చేస్తున్నావు, పిల్లలు ఏం చెప్పిస్తున్నా